మింకుకు తండ్రి ఓ దీర్ఘ నిశ్వాసం విడిచారు. ఆయన భుజాలు ఆలోచనల బరువుతో నలిగిపోయాయి. ప్రతిరోజుతో మనం మరింత సమస్యల్లో కూరుకుపోతున్నట్టు అనిపిస్తోంది. ఎంతగా ప్రయత్నించినా ముందుకెళ్లే మార్గం కనిపించడం లేదు. నాకు ఇప్పటివరకు మంచి ఉద్యోగం కూడా దొరకలేదు. ఆయన భార్య మృదువుగా అన్నారు. ఈ నెలను ఎలా చల్లగా గడపాలో కూడా తెలియడం లేదు. అన్నీ చాలా భారంగా అనిపిస్తున్నాయి. ఇప్పటివరకు దృష్టికి రాని వారి చిన్న కుమారుడు మింకు వారి దగ్గరికి వచ్చాడు. అమ్మా, నాన్నా, ఏమైంది? అది ఏమీ కాదు మింకు, పెద్దల విషయం. నీకు ఆందోళన అవసరం లేదు. మింకుకు తల్లి చెప్పారు. అన్నీ బాగుంటాయి. కలవరం పడొద్దు. సాయంత్రం తొలినాళ్లలో జ్యోతిష్కుడు మింకు ఇంటికి వచ్చాడు. జ్యోతిష్కుడు మృదువుగా చెప్పారు. నేను మీ జాతకాన్ని చదవగలను. ఆయన చెప్పారు. మీరు మోస్తున్న భారాన్ని నేను చూస్తున్నాను. నక్షత్రాలు చెబుతున్నాయి. మీ జీవితంలో సమతుల్యత తీసుకురావడానికి ఒక మార్గం ఉందని, అది మీ ఇంటికి శాంతి మరియు ఐశ్వర్యాన్ని తిరిగి తీసుకురావచ్చు. మింకు తండ్రి దిగులుతో అడిగారు. మేము ఏమి చేయాలి? నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, జ్యోతిష్కుడు చెప్పారు. ఇది ఒక ప్రాచీన చికిత్స. ఇది జీవన చిహ్నం. మీ ఇంట్లో జీవించు చేపలతో కూడిన ఓక్వేరియంను ఉంచాలి. ఈ చేపలు మీ ఇంటికి సామరస్యాన్ని మరియు ఐశ్వర్యాన్ని తీసుకురావటానికి సహాయపడతాయి. ఒక అక్వేరియం? అది ఎలా సహాయపడగలదు? జ్యోతిష్కుడు మెల్లగా తల ఊపారు. అక్వేరియంలో ఉన్న నీరు మరియు జీవశక్తి మీ ఇంట్లో ఉన్న నెగటివ్ శక్తులను త్రోసివేస్తాయి. ఇది కొత్త అవకాశాలను ఆకర్షిస్తుంది. నమ్మండి, మేము మీ సలహాను పాటిస్తాము. శాంతమైన నది పసిడి సూర్యాస్తమయ కాంతుల కింద మెల్లగా ప్రవహిస్తోంది. ఒక చేప సూర్యకాంతిలో మెరుస్తూ ఆనందంగా ప్రవాహంలో ఈదుతోంది. ఆహా! ఎంత అందమైన జీవితం! చేప సంతోషంగా అనుకుంది. ఇంత విస్తృతమైన నది, తియ్యటి నీరు, అద్భుతమైన ప్రపంచం. పైగా ఒక పిట్ట కొమ్మ మీద నుంచి ఆనందంగా కూస్తోంది. నీకు ఎంత అదృష్టం! ఇలా స్వేచ్ఛగా ఈదటం. నేను కూడా ఇలా ఎక్కడికైనా ఎగిరిపోతాను. కాని అకస్మాత్తుగా నదిలోకి ఒక జాల వేశారు. చేప భయంతో నలిగిపోయింది. మింకు తండ్రి నదికరంలో నిలబడి ఉన్నారు. ఇవాళ ఎంత గొప్ప దొరికింది! ఈ అందమైన చేప మన కొత్త అక్వేరియంలో బాగుండేంది. చేప స్వరం ఇప్పుడు నిస్సత్తువైంది. నా ఇల్లు, నా నది. పిట్ట మెల్లగా చెప్పింది. ఎవరినైనా వారి నివాసం నుండి తీసుకురావడం సరికాదు. చూడు మింకు, ఆయన గర్వంగా చెప్పారు. నేను ఇవాళ పట్టినదే చూడు. ఇది ప్రత్యేకం. నాకు అర్థమవుతోంది. మింకు తల్లి చెప్పారు. ఇది అందంగా ఉంది. దీన్ని అక్వేరియంలో పెట్టేద్దాం. కుటుంబం జాగ్రత్తగా ఆ చేపను ట్యాంక్లో వదిలారు. ఆ చేపను చూడండి, ఎవరో మెల్లగా చెప్పారు. ఇది మనతో భిన్నంగా ఉంది. ఇది ఇక్కడి కాదేమో. కొత్త చేప అక్కడే మెల్లగా ఉండిపోయింది. నేను బాగోలేను అని మెల్లగా మురిపించింది. అన్నీ తప్పుగా అనిపిస్తున్నాయి. ఇదే మళ్ళీనా? ఆహారం ఎండిపోయి రుచి లేని దానిగా ఉంది. మరో చేప మెల్లగా పక్కనికి ఈదుతూ వచ్చింది. ఇప్పుడు మాకు సరైన ఆహారం ఇవ్వడం లేదు. ఇచ్చినా పాత మిగిలిపోయిన ముక్కలే పెడతారు. నీ పరిస్థితి మిగిలినవాళ్ల కంటే అధ్వాన్నంగా ఉంది. చాలా రోజులు అయ్యాయి నిన్ను తింటూ చూడలేదు. ఎరుపు తెలుపు రంగుల చేప కన్నులు మసకబారిపోయాయి. మెల్లగా అంది. నది కోసం చాలా బాధపడుతున్నాను. ఆ తాజా నీరు, ఆ స్వేచ్ఛ. అచ్చే సమయంలో మింకు మెల్లగా అడిగాడు. నీవు బాగోలేనిట్టుంది. ఏదో తప్పుగా ఉంది. అమ్మా, నాన్నా, చేపలు బాగా లేవు. నీరు మురికిగా ఉంది. చేపలు సరిగా తినటం లేదు. అతని తల్లి అంది. అదొక చేపే మింకు. బాగుపడుతుంది. తండ్రి కూడా అన్నాడు. మనకింకా ముఖ్యమైన విషయాలున్నాయి బాబూ. నీ చదువుపై దృష్టిపెట్టు. నా స్నేహితుడా, నువ్వు అక్కడ ఉన్నావా? పిట్ట మెల్లగా పిలిచింది. నీవు తిరిగి వచ్చావా? ఆమె మెల్లగా అనుకుంది. పిట్ట అంది. నీవు చాలా బాగా లేవు. అక్కడ ఏమవుతోంది? అన్నీ తప్పుగా జరుగుతున్నాయి. నీరు మురికిగా ఉంది. మాకు సరైన ఆహారం ఇవ్వడం లేదు. రోజుకో రోజు బలహీనంగా మారుతున్నాను. ఇంకా ఎంతకాలం నిలబడగలనో తెలియదు. ఓహ్, ఇది సరైనది కాదు. చేప మెల్లగా అన్నది. నది కోసం బాధగా ఉంది. స్వేచ్ఛ కోల్పోయాను. పిట్ట దగ్గరకు వచ్చి ధైర్యంగా మెల్లగా అంది. ఆశను కోల్పోవద్దు. అన్నీ బాగుపడతాయి. కొంతకాలం ఎదుర్కో. పిట్ట మౌనంగా కిటికీ పైంచిలో కూర్చుంది. నీవు మళ్ళీ వచ్చావా? ఆమె మురిపించింది. నేను ప్రతిరోజూ వస్తున్నాను. కాని నిన్ను ఎలా సహాయం చేయాలో తెలియడం లేదు. ఏమీ మారబోదు. నీరు మురికిగా ఉంది. ప్రతిరోజూ ఆహారం మరింత దయనీయంగా మారుతోంది. నేను క్షీణిస్తున్నాను. పిట్ట తికమకగా చుట్టూ చూసింది. ఆ క్షణం భారంగా మారింది. రోజులు గడిచాయి. మింకు గమనిస్తూ ఉన్నాడు. అతను గమనించాడు. ఎరుపు తెలుపు రంగు చేప ఇప్పుడు కదలట్లేదు. మింకు అన్నాడు. ఆ చేప బాగాలేదు. నేను ఏదైనా చేయాలి. ఆ తర్వాత మింకు రోబో చేప తయారీలో నిమగ్నమయ్యాడు.
రోబో చేపను పూర్తి చేసిన తర్వాత మింకు అన్నాడు. ఇది సహాయపడుతుంది. నేను నిజమైన చేపను దీనితో మార్చేస్తాను. ఎవరికీ తెలియదు. ఆశతో అన్నాడు. ఈ రోబో చేప పనిచేయాలి. రోబో చేపను ట్యాంకులో ఉంచిన తర్వాత అది పనిచేస్తోంది. మింకు మెల్లగా చేపను ప్రవాహంలోకి వదిలాడు. ఒక చెట్టు యొక్క దిగువ శాఖపై పెట్టాంది. నేను చెప్పాను కదా, నా స్నేహితుడా, కొన్నిసార్లు మార్పే మనకు అవసరం. అన్నీ బాగానే అవుతాయి. అవును, నా స్నేహితుడా, ఆమె ఆనందంగా అంది. మింకు తండ్రి ఆక్వేరియాన్ని ఆలోచనతో చూశాడు. చేపలు ఇప్పుడు బాగానే కనిపిస్తున్నాయి. అవును, ఆమె అంది. అవి ఆనందంగా ఈదుతున్నాయి. మింకు సంతోషంగా అన్నాడు. వాళ్ళెవ్వరూ గుర్తించలేదు. నేను ఇంకొన్ని రోబో చేపలు తయారు చేస్తాను మరియు నిజమైన చేపలన్నిటినీ నీళ్లలోకి వదులుతాను. తరువాతి కొన్ని రోజుల్లో మింకు ప్రతి నిజమైన చేపను నెమ్మదిగా రోబో చేపతో మార్చాడు. అతను నిజమైన చేపలను తాజా నది నీటిలో వదిలి ఆనందంగా అన్నాడు. ఇప్పుడు మీరు అందరూ స్వేచ్ఛగా ఉన్నారు. ఆశ్చర్యం! కొన్ని వారాల క్రితం మనం ఎలా గట్టెక్కతామా అని నేను ఆలోచించేవాడిని. ఇప్పుడు అన్నీ వేరుగా అనిపిస్తున్నాయి. తల్లి తలూపింది. నాకు కూడా అలాగే అనిపిస్తోంది. సంవత్సరాలుగా మేము మోసిన భారాన్ని ఇప్పుడు తక్కువగా అనిపిస్తోంది. జీవితం మనకు కొత్త అవకాశం ఇస్తున్నట్టు ఉంది. ఈరోజు నాకు ఉద్యోగ అవకాశం వచ్చింది. మంచి పదవి, మంచి జీతంతో. నమ్మగలవా? నిజంగా అద్భుతంగా ఉంది. మీరు అర్హులు. మనందరం అర్హులమే. మింకు కొంచెం భయంగా, కానీ ధైర్యంగా, లోతుగా ఊపిరి తీసుకుని మాట్లాడాడు. అమ్మా, నాన్నా, నాకు మీకు చెప్పాల్సిన విషయం ఉంది. ఏమిటి, బాబూ? మింకు తండ్రి చొరవగా అన్నాడు. నీవు చాలా సీరియస్గా కనిపిస్తున్నావు. మింకు లోతుగా ఊపిరి తీసి వదిలాడు. ఆక్వేరియంలోని చేపలు, అవి నిజమైనవి కావు. మింకు తల్లి చిరునవ్వు మాయమైంది. అర్థం కాలేదు. ఏమంటావు? మింకు సమాధానంగా అన్నాడు. నేను రోబోటిక్ చేపలు తయారు చేశాను మరియు నెమ్మదిగా నిజమైన చేపలను మార్చేశాను. నిజమైన చేపలు ఇప్పుడు నదిలో ఉన్నాయి. అవి అక్కడే ఉండాలి. మింకు తండ్రి అతనిని ఆశ్చర్యంతో చూశాడు. ఏమిటి? ఇది అంతా నీవే చేశావా? మింకు తలూపుతూ అన్నాడు. అవును, వాటి బాధను నేను చూడలేకపోయాను. ఏ జీవి అయినా బందీగా ఉండకూడదు. ప్రతి జీవికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. మింకు తల్లి గర్వంతో నవ్వింది. నీలో ఎంతో దయామయమైన హృదయం ఉంది, తండ్రి అన్నాడు. చేపలను బందీలో పెట్టడం మన తప్పే కావచ్చు. కొన్ని రోజుల తర్వాత జ్యోతిష్కుడు మింకు ఇంటికి వచ్చాడు. మీ ఆర్థిక సమస్యలు పరిష్కరమైనట్లు అనిపిస్తోంది అని ఆయన అన్నాడు. ఖచ్చితంగా ఆక్వేరియమే ప్రభావం చూపినట్టు ఉంటుంది. మింకు తల్లి ఘనంగా సమాధానమిచ్చింది. కాదు, పండిత్జీ, జ్యోతిష్కుడు అడిగాడు. ఏమంటున్నారు మీరు? మింకు తల్లి సమాధానమిచ్చింది. మేము బాధపడుతున్న అన్ని జీవచేపలను ఆక్వేరియం నుంచి తీసివేశాము. అప్పటినుంచి పరిస్థితులు మెరుగయ్యాయి. జ్యోతిష్కుడు చిరాకుగా అన్నాడు. బాధపడటం? ఇవి ఎప్పుడూ నీటిలోనే ఉంటాయి. క్రమంగా ఆహారం కూడా ఇస్తారు. వాటికి బాధ ఏముంటుంది? అవి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతున్నాయంటే వాటి బాధను ఎందుకు పట్టించుకోవాలి? మింకు తల్లి ధైర్యంగా సమాధానమిచ్చింది. మీ పవిత్ర గ్రంథాలలో ఎక్కడైనా ధనానికి బదులుగా ఏ జీవికి బాధ కలిగించడం సరైందని చెప్పిందా? జ్యోతిష్కుడు కంగారు పడ్డాడు. ఎలాంటి బాధ? మింకు తల్లి అడ్డుకోలేని ధైర్యంతో కొనసాగించింది. ఏ జీవిని బందీలో ఉంచడం అనేది బాధకే నిదర్శనం. ప్రతి జీవికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. ఆక్వేరియంలోని నీరు మలమూత్రం, బ్యాక్టీరియాలతో కలుషితమవుతుంది. ఇది చేపలకు హానికరం. మేమిచ్చే ఆహారం ఎక్కువసేపు చేపలకు సరిపోదు. ఇప్పుడు జ్యోతిష్కుడు ఆలోచనలో మునిగిపోయాడు. నిదానంగా అన్నాడు. నేను ఇప్పటివరకు అలా ఆలోచించలేదు. మింకు తన కనుగోళ్లను ఉత్సాహంగా పంచుకున్నాడు. నేను దీనిని ఆన్లైన్లో పరిశీలించాను. ఆక్వేరియంలోని చేపలు ఎక్కువగా ఆకలి, తగిన ఆహారం లేకపోవడం, మురికి నీరు, ఒత్తిడి, వ్యాధుల వల్లే చనిపోతాయి. ఒత్తిడి చేపల మరణానికి ప్రధాన కారణాల్లో ఒకటి. మింకు తండ్రి ఆశ్చర్యంతో తలనెంపి అన్నాడు. ఓ మింకు, ఇది నిజమైతే చేపలను ఆక్వేరియంలో ఉంచడం నిజంగా తప్పు. మింకు తలూపుతూ ఇలా అన్నాడు. అవును నాన్నా, దాదాపు 80% సముద్ర చేపలు కోలాహలంగా జీవించగలవారు అనే ఆశతో తీసుకొస్తే కూడా అవి మనిషి చేతికి చేరేలోపే చనిపోతాయి. అవన్నీ సగటుగా ఏడాదిలోపే చనిపోతాయి. మింకు తల్లి ఆశ్చర్యంతో, విచారంగా స్పందించింది. ఓ మింకు, మేము ఇది తెలుసుకునుంటే ఎప్పుడూ ఇలాంటి ఘోర తప్పు చేసేము కాదు. నీవు సరిగా చెప్పావు. నేను ఎప్పుడూ ఇలా ఆలోచించలేదు. పాత నమ్మకాలు, అపనమ్మకాల వల్ల నేను చూపురా అయ్యాను. అతను తలనమిలి మనస్ఫూర్తిగా క్షమాపణ కోరాడు. నన్ను క్షమించండి. జీవులను బందీగా ఉంచమని చెప్పటం నా తప్పుడు సలహా.